కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి వ్యక్తిగత విషయాలలో, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరంగా కొన్ని స్థిరత్వాలు, స్థిమితమైన అభిప్రాయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలకి చాలా అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, మీ వ్యక్తిగత శ్రద్ధ వల్ల, వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం బట్టి కొన్ని కీలకమైన మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వృత్తిలో కూడా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మీ ఆలోచనలని సమర్థనీయంగా అవతల వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారంతో ఆగుతూ వచ్చిన పనులను పూర్తి చేసుకుంటూ మీరు ఆశించిన దిశగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా సింహరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, దూర ప్రయాణాలకు కానీ అవకాశం అనేది కనబడుతోంది. దూర ప్రయాణాలతో పాటుగా ఉన్నత విద్య మొదలైన వాటి కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య రీత్యా, పెద్దల యొక్క ఆరోగ్య రీత్యా, అలాగే దూర ప్రయాణాల రీత్యా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం అనేది కనబడుతోంది. అంతేకాకుండా పుణ్యబలాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. తీవ్రంగా తీసుకునే నిర్ణయాల వల్ల వ్యక్తులతో ఘర్షణాత్మకమైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తలుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా మంచిగా వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆకస్మిక ఆదాయానికి అవకాశం అనేది, ఆగుతూ వచ్చిన పనులలో కొంత వేగం లాంటిది, పనులు వేగంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అంతేకాకుండా వాహనాలు నడిపేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటి దానికి మనం భావన చేయొచ్చు. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో, అంటే అది ఏదన్నా కీలకంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మాత్రం, వారసత్వ వాసులకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొదలైన వాటి గురించి కూడా అధిక శాతం మీరు ఆలోచనలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాటితో పాటుగా మీరు తీసుకునే కీలక నిర్ణయాల్లో కానీ అధిక వేగం, అధిక ఆలోచనలు, కాన్సన్ట్రేషను విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని అధిక వేగాన్ని, ఆలోచనలని నియంత్రించుకుంటూ నిదానానికి అవకాశం ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది ఆలోచనలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. కనుక వీళ్ళంతవరకు ఆలోచనలలో వేగాన్ని, అలాగే మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరగా ముందుకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా కావచ్చు, మీకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి.